ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కేవలం జాబ్లెస్ క్యాలెండర్గా మారిందని డీవైఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. శనివారం విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ లెక్కల్లోనే పోస్టుల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని విమర్శించారు. సాక్షాత్తు హోంమంత్రే రాష్ట్రంలో 10,762 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించినప్పటికీ జాబ్ క్యాలెండర్లో మాత్రం కేవలం 1970 పోస్టులే చూపడం నిరుద్యోగులను వంచడమేనన్నారు. అంతేకాకుండా గ్రూప్ 1, 2 విభాగాల్లో 5,000కు పైగా ఖాళీలు ఉంటే కేవలం 841 పోస్టులే ఇచ్చారని, యూనివర్సిటీల్లో 4,000 ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి చెబుతున్న క్యాలెండర్లో మాత్రం 1,500 పోస్టులకే పరిమితం చేయడం దారుణమన్నారు. రిటైర్డ్ టీచర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని డిఎస్సి పోస్టులను పెంచాలని, గత 20 ఏళ్లుగా భర్తీకి నోచుకొని లైబ్రేరియన్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. కేవలం 100 లైబ్రేరియన్ పోస్టులతో నిరుద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిరసనలో డీవైఎఫ్ఐ నాయకులు సతీష్, వెంకటేష్, భాగ్యలక్ష్మి, రమ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2 సంవత్సరాల తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇది కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులందరూ కూడా నిరసనలు చేసే విధంగా ఉంది. ఎందుకంటే సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ చేస్తామని మోసం చేసి ఈరోజు 10,000 పోస్టులు తీసి ఈరోజు చదువుకోమని చెప్తుంది. ఒకవైపు హోంమంత్రి శాఖ, పోలీస్ శాఖలో 11,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి బహిరంగ ప్రకటిస్తే ఈరోజు చూస్తే కేవలం 1970 పోస్టులు తీసి మోసం చేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సి తీస్తామని చెప్పేసి ఈరోజు దగా డిఎస్సిగా 1,500 పోస్టులు భర్తీ చేశారు. దీని కారణంగా చాలా నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు విజయనగరం జిల్లా చూస్తే ఇటువంటి పోస్టులు కూడా లేవు. ఒకవైపు ప్రభుత్వం నిరుద్యోగులందరూ కూడాను పస్తులుంటూ ఇంటి దగ్గర అప్పులు చేసేసి ఉద్యోగం కోసం వస్తే ఈరోజు జాబ్ కావాలని చెప్పేసి అదిగో ఇదిగో అని చెప్పేసి ఈరోజు తక్కువ పోస్టులు తీసి అలాగే జాబ్ మేళా తీసామని చెప్పేసి బోటమాడుతుంది ఈ ప్రభుత్వం. తక్షణమే ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో ఈ జాబ్ క్యాలెండర్ పోస్టులు పెంచి కొత్తగా నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. లేని ఎట్లా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులందరూ ఏకం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.